మనలో చాలామంది గురూజీ చాలా ఏదో మొత్తం కొండలన్నీ వాళ్ళే మోసేసినట్టు భుజాన్ని పెట్టేసుకొని ఇక కష్టాలన్నీ వాళ్ళకే ఉన్నట్టు బాధపడిపోతూ ఉంటారు. ఎప్పుడు డల్గా ఉంటారు. రీజన్ ఏంటంటారు? ఇలా డల్గా ఉండటానికి అన్నిటికన్నా ముఖ్యమైన కారణం ఆరోగ్యం అండి. ఫస్ట్ ఆరోగ్యం. ఓకే. ఉదాహరణకి ఒక చాలా స్టామినా ఉన్న వ్యక్తి ఉన్నాడు, సడన్గా తలనొప్పి వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, డాక్టర్ అన్నాడు నీకు హై బీపీ ఉందన్నాడు, అంతే నవ్వు మాయమైపోయింది. అవును. చిన్న పెన్సిల్తో వేలు చిన్న 4 రోజులైనా మానలేదు, వెళ్ళాడు డాక్టర్ దగ్గరికి, నీకు డయాబెటీస్ అన్నాడు. ఈ డయాబెటీస్ పేషెంట్స్కి ఆ విషయం తెలిసిన మొట్టమొదటి 1 వీక్ ఉంటారు వాళ్ళు, నిజంగా పిచ్చెక్కిపోయి ఉంటారండి, నవ్వు మాయమైపోతున్నాం. డయాబెటీస్ ఏ కామన్, వెరీ కామన్ థింగ్స్ నవ్ ఇట్ ఇస్. సో ఫస్ట్ ఈజ్ ఆరోగ్యం, సెకండ్ ఈజ్ డబ్బు ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు, పిల్లల్ని సరిగ్గా చదివించలేక డబ్బు లేక చదివించడం, ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే డబ్బు లేని వాళ్ళు, వీళ్ళు కూడా ఎక్కువ నవ్వలేరండి. సో హెల్త్ అండ్ సెకండ్ ఈజ్ మనీ. ఈ రెండే మనిషిలో నవ్వు దూరం చేసేటువంటి దుష్ట శక్తులు అనమాట. అయితే ఇవన్నీ కామన్ గా ఉండేటువంటి, కానీ వీటికన్నా అసలు చాలా చిన్న చిన్న విషయాలు అవును నవ్వుని బాగా దూరం చేస్తాయండి. అవి పెద్ద విషయాలేం కాదు, వాటి వల్లే ఎక్కువ మనుషులు నవ్వటం మానేస్తూ ఉంటారు. ఆ చిన్న అంశాలు ఏంటండి? కథగా చెప్తాను. ఒక వ్యక్తి భార్య దగ్గరికి వెళ్ళి నాతో వస్తావా అన్నట్ట. ఎక్కడికి? నేను చెప్పను, నాతో రావాలి. ఎంతకాలం అన్నట్టు. ఎంతకాలం కూడా చెప్పను, నాతో వచ్చేయాలి నువ్వు అండి. ఏంటి పోలీస్ కేసా, మర్డర్ చేసావా, ఏంటి అసలు, వాట్ ఈస్ ద ప్రాబ్లం? అవేమీ చెప్పను, నాతో రావాలి నువ్వు. నేను రాను అన్నట్టు. అదేంటి, పెళ్లి చేసుకున్నాను, నా భార్య నువ్వు, నిన్ను ఎంతో ప్రేమించాను, రావా అంటే నేను రాను అంది. అప్పుడు సెకండ్ వైఫ్ దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళి నాతో వస్తావా అన్నాడు. నేను రాను అంది. అదేంటి, నిన్ను ఎంతో ప్రేమించాను, నీకోసం నా మొదటి వైఫ్ని కూడా వదులుకొని నువ్వు నా కోసమే చేసుకోలేదు, నీ పక్కన అందమైన భార్య ఉండాలి అని చెప్పి నన్ను చేసుకున్నావు, కాబట్టి నేను రాను, సారీ అన్నాడు. అప్పుడు 3వ భార్య దగ్గరికి వెళ్ళాడు. చాలా ఉంది. వెళ్ళి నాతో వస్తావా అంటే ఏమైంది విషయం చెప్పు అందండి. ఏం లేదు, నేను చచ్చిపోతున్నాను, కాబట్టి నాతో పాటు వస్తావా పైకి? లేదు, శ్మశానం వరకు వస్తాను, తర్వాత రాను అన్నాడు. మై గాడ్ అని చెప్పి 4వ భార్య దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వస్తావా అని అడిగాడు. నేను వస్తాను మిత్రమా, నీతో పాటు వస్తానని చెప్పి బయలుదేరాడు. బయలుదేరి వెళ్తూ ఉండగా 2వ భార్య ఏమందంటే, నేను నీతో రాను, ఎందుకంటే నీ అల్లుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హిమ్ రాదర్ దాన్ యూ, నీకన్నా అతనితో నేను సుఖంగా ఉన్నాను. దాంతో షూర్ అయిపోయాడు. అవి 3వ దగ్గరికి 4వ దగ్గరికి వెళ్ళి ఇద్దరు వెళ్తూ ఉంటే వాళ్ళ ముగ్గురు ఎందుకు రానన్నారు నాతో పాటు అని అడిగట. ఆవిడని చెప్పిందంట, మొదటి భార్య నీ అందం ఆరోగ్యం, 2వ భార్య నీకు డబ్బు, నీ డబ్బు కోసం మొదటి భార్యను వదిలేసావు, అందాన్ని వదిలేసావు, ఆరోగ్యాన్ని వదిలేసావు, పాడైపోయావు. 2వ భార్యను విపరీతంగా ప్రేమించావు, చాలా అందంగా ఉంటుంది డబ్బు. కానీ నీ అల్లుడు నీకన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాడు. నువ్వు చచ్చిపోయావని తెలిసి యాక్చువల్గా వాడు చాలా సంతోషించింది, ఎందుకంటే ఇంకా కోట్లు సంపాదించే స్టామినా ఉన్నాడు నీ 2వ వాడు. మరి 3వ వాడు ఎవరు? శ్మశానం వరకు వస్తానని అడిగాడు, వస్తానన్నారు. 3వ వాళ్ళు నీ బంధుమిత్రులు, స్నేహితులు, వీళ్ళందరూ. నువ్వు ఉన్నంతకాలం వాడికి మందు కొట్టావు, సంతోషం ఇచ్చావు, అంతా చేసావు కదా, అందుకని శ్మశానం వరకు ఇచ్చి ఏడ్స్తారు, ఒక్క నిమిషంలో మళ్ళీ మర్చిపోతాం, అందుకని శ్మశానం వరకు వస్తాను. మరి నువ్వెవరు అందండి. నేను నీ తృప్తిని, ఐఎమ్ యువర్ సాటిస్ఫాక్షన్. నువ్వు డబ్బును సంపాదించినప్పుడు పేదలకు సహాయం చేసావు, కొంతమంది ఏమీ కష్టాల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసావు, అందువల్ల నీకు కలిగిన తృప్తి, నీతో పాటు పై వరకు వస్తున్నాను. దిస్ ఈజ్ ది థింగ్. చాలా మొరేల్ ఉన్న స్టోరీ ఇది. అవునవును, నిజంగా ఆలోచిస్తుంటే ఇది ఒక స్టోరీలా కనిపించినా కూడా అంతర్లీనంగా ప్రతి ఒక్కరికి ఇవి ఆరోగ్యం, అందం మనం డబ్బుల కోసం పాడు చేసుకుంటాం. తర్వాత బంధుమిత్రులు వీళ్ళందరూ వస్తారు, భార్యని దూరం చేస్తాం, పిల్లలకి దూరం అవుతాం, బంధుమిత్రులు, డబ్బు, ఇంకా అదే లాస్ట్కి మిగిలేదు తృప్తి అండి. అది ఉన్నవాడు మొహం మీద ఎప్పుడు చిరునవ్వు అలా ఉంటుందన్నమాట. ఇది స్టోరీ. నిజమే గురూజీ. అంటే ఆలోచిస్తే ఏంటంటే ఇవన్నీ కూడా మనిషిలో నవ్వును దూరం చేసేటువంటి అంశాలుగానే మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే మనలో చాలామంది వీటి గురించి ఆలోచిస్తూ నిద్ర కూడా పోరు, కనీసం ప్రశాంతమైన ఆ కొన్ని అవర్స్ కూడా స్లీప్ను కూడా దూరం చేసుకుంటుంటారు. మీరేమంటారు? చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించడం మానేస్తే నిద్ర బాగుపడుతుందండి, నిద్ర బాగుపడితే నవ్వు బాగా వస్తుంది. ఈ చిన్న విషయాల గురించి బుద్ధుడి జాతక కథలలో ఒక కథ ఉందండి, అద్భుతమైన కథ. ఒక మీలాంటి అందమైన అమ్మాయి ఒక అడవిలో ఏరు దాడుతుందంట. 2 బౌద్ధ భిక్షువులు అక్కడ నిలబడుతుంటే ఏరు వేగంగా ప్రవహిస్తుంది, ఎలా వెళ్ళాలని అమ్మాయి వరిలో ఉంది. అప్పుడు ఒక బౌద్ధ భిక్షువు నేను తీసుకెళ్తానని చెప్పి భుజాల మీద కూర్చోబెట్టుకొని అటు తీసుకెళ్ళి దింపేసేసి ఆవిడ వెళ్ళిపోయింది, థ్యాంక్స్ చెప్పి. వీళ్ళిద్దరూ నడుస్తున్నారు. ఈ 2వ భిక్షు అన్నాడు, మనం స్త్రీని పవిత్రంగా చూసుకోవాలి కదా, నువ్వు ముట్టుకున్నావు, ఎక్కించుకున్నావు,
బాగాలేదేమో అనిపిస్తుంది నాకంటే పర్లేదు దాని గురించి మర్చిపోని వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే 3 days తర్వాత మళ్ళీ భిక్షు నాకు రాత్రి నిద్ర ఉండటం లేదు, అనవసరంగా నువ్వు భుజాల మీద ఎక్కించుకొని తిప్పావు కదా, మనకి పాపం వస్తుందేమో అని. నువ్వు మర్చిపోరా దాని గురించి అన్నాడు. మళ్ళీ 4 రోజుల తర్వాత నాకు ఇంకా అదే నిద్ర రావట్లేదు, నువ్వు తప్పు చేసావేమో అనిపిస్తుందంటే, నాయన నేను అప్పుడే వదిలేశాను ఏరు దాటగానే ఆవిడ్ని, నువ్వు ఇంకా నీ భుజాల మీద మోస్తున్నావు అందుకే నీకు నిద్ర లేదు అన్నాడు. సో ఇలాగ అనవసరమైన విషయాలు చాలా మనకి ఏ విధంగా మనకి లాభం లేకపోవటం వల్ల, విచారించడం వల్ల వచ్చే లాభం లేకపోయినా ఆలోచించడం మానేసి మనం సమస్యల గురించి విచారిస్తూనే నిద్రపాటు చేసుకుంటాం. అవును, ఇలా చాలా మంది కూడా ఉంటారు గురూజీ. ఎందుకంటే సమస్యలను కూడా మనం నెత్తిన పెట్టుకొని అలాగే పరిష్కారం ఉండదు దానికి. భర్త ఉన్నాడు, భర్త కొడుతున్నాడు రాత్రిపూట వచ్చి, ఈవిడికి నిద్ర ఉంటుంది, ఈవిడికి 2 ఆప్షన్స్, వదిలేయటం కలిసి ఉండటం. వదిలేస్తే ఏంటి, కలిసి ఉంటే ఏమిటి, ఇది పరిష్కారం అండి. అలా కాకుండా ఊరికే ఏడుస్తూ సన్నబడిపోయి ఇలా అయిపోతే ఏంటి లాభం? సో మెనీ ఆఫ్ అస్, చాలామంది మనం పరిష్కారం లేని సమస్యల గురించి నిద్రపాటు చేసుకుంటూ ఉంటాం. అది సో మనకి ఫస్ట్ నవ్వు మిస్ అయిపోవడానికి ఆరోగ్యము, ధనంతో పాటుగా అనవసరమైన విషయాలను ఎక్కువగా మనం ఆలోచించడం వల్ల కూడా నవ్వు దూరం అయిపోతుంది. కీర్తి కండూతి, డబ్బు కండూతి, బంధువుల కండూతి, భవబంధాలు అంటారు. ఈ కండూతుల వల్ల ఎక్కువ మనకి నిద్ర మిస్ అవుతుంది.